ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. మనం చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి. దీనిపై చర్చించడానికి మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఐహెచ్ఎం శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లి రవి గారు కూడా ఉన్నారు. రవి గారు నమస్తే. ముందుగా మనం చూస్తున్నాం 5 రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా తమిళనాడు, అలాగే వెస్ట్ బెంగాల్, కేరళ, వీటికి సంబంధించిన అంశాలు ముందుగా చర్చిద్దాం. వెస్ట్ బెంగాల్కు సంబంధించి బీజేపీ ప్రస్తుతం 119 స్థానాలతో ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. టీఎంసీ 109 స్థానాలని ప్రస్తుతం జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు చూస్తూ ఉన్నాం. తమిళనాడులో డీఎంకే 54 స్థానాలైతే టీవీకే 43, ఏఐడిఎంకే కేవలం 35 స్థానాలు ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. కేరళలో మనం చూస్తే 137 స్థానాలు ఉన్నాయి. అక్కడ యూడీఎఫ్ 73, ఎల్డీఎఫ్ 59తో వెనుకబడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అస్సాంలో 70 బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. స్పష్టమైన ఆధిక్యం ఉంది. కేవలం కాంగ్రెస్ 13 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఫస్ట్ రియాక్షన్స్ ఏంటి ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ని బట్టి శ్రీధర్ గారు? ప్రధానంగా భారతీయుల చూపంతా బెంగాల్ మీద ఉంది. సర్వేలను బట్టి కానీ అంతకుముందు ఉన్న ట్రెండ్స్ని బట్టి కానీ అస్సాం, తమిళనాడు పెద్దగా గందరగోళం ఏం లేదు. సర్వేలన్నీ దాదాపుగా తమిళనాడులో డిఎంకే సంకీర్ణం అధికారంలోకి వస్తుందని, అస్సాంలో ఎన్డీఏ వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నాయి. ఏమైనా కేరళ, బెంగాల్ రెండే. అవి మనం ఫలితాలు చూస్తూ ఉంటే, ఆ సర్వేలు చూస్తూ ఉంటే సర్వే ఏ రకంగా అయితే ఊహించిందో దాని ప్రకారమే పోటాపోటీగా 2 సంకీర్ణాలు తలపడుతూ ఉన్నాయి. ముందుగా అస్సాం విషయానికి వస్తే, అస్సాంలో 2 సార్లు గెలిచిన బీజేపీ సంకీర్ణం మళ్ళీ ఒక్కసారి గెలిస్తే ఒక హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుంది. ఓకే, ఆ దిశగా ముందుకు సాగుతోంది, అందులో సందేహం లేదు. తర్వాత బెంగాల్ విషయానికి వచ్చినప్పుడు మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు అధికారంలోకి ఉంది. ఓకే, ఆమె ఒంటరి పోరాటం చేస్తుంది ఒక రకంగా. ఎస్, అటు బీజేపీకి సంబంధించిన ప్రధాని కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ, బీజేపీ సర్వసహా శక్తులన్నీ కూడా బెంగాల్ మీద మోహరించి పోరాటం చేశాయి. అది మనమంతా చూసాం. ఎలాగైనా బెంగాల్ కైవసం చేసుకోవాలి, ఈశాన్యాన్ని మొత్తంగా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. ఒక మిజోరం మినహాయిస్తే అస్సాంలో ఉన్న మిగతా అస్సాం స్టేట్స్ అంటాం 7, మనం 7 6 ఎన్డీఏ స్వాధీనంలోనే ఉన్నాయి. ఒక బెంగాల్ అది ముఖద్వారం ఈశాన్య రాష్ట్రాలకి. ఆ బెంగాల్ను కూడా స్వాధీనం చేసుకోగలిగితే ఇక ఏమైనా ఎన్డీఏకి కానీ లేదా బీజేపీకి కానీ టార్గెట్ మిగిలేది సౌత్ ఇండియా మాత్రమే. సౌత్ ఇండియాలో వాళ్ళు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని, అంటే అన్నాడీఎంకే బీజేపీ పొత్తు, కలిశారు, విడిపోయారు, కలిశారు, మళ్ళీ ఇప్పుడు రంగంలోకి దిగారు ఇద్దరు కలిసి. ఎలాగైనా తమిళనాడులో స్టాలిన్ సంకీర్ణాన్ని లేదా ఇండియా కూటమిని దెబ్బకొట్టాలని అన్నాడీఎంకేతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం. పోయిన లోక్సభలో పొత్తులేమి లేవు. బీజేపీ రంగంలోకి దిగింది. సరే, తమిళనాడులో స్టాలిన్ సంకీర్ణం ముందంజలో ఉంది, అస్సాంలో ఎన్డీఏ సంకీర్ణం ముందంజలో ఉంది. ఇక కేరళ విషయానికి వస్తే ఒక ఆసక్తికర సన్నివేశం. అక్కడ బీజేపీ చీల్చే ఓట్లు ఎవరిని ప్రభావితం చేయబోతున్నాయి? అది చాలా ముఖ్యం. ఎందుకంటే నెక్ టు నెక్ నడుస్తుంది. సీట్లు తక్కువ కాబట్టి, 140 సీట్లే ఉన్నాయి కాబట్టి, వాటిల్లో 71 సీట్లు వస్తే అది మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నట్టే. మరి ఆ దిశగా వెళ్తున్నప్పుడు, నెక్ టు నెక్ నడుస్తూ ఉన్నప్పుడు యూడీఎఫ్కి, ఎల్డీఎఫ్కి, మరి బీజేపీ 1, 2 గెలిస్తే ఎటువైపు? ఎందుకంటే 2 సంకీర్ణాలు వ్యతిరేకమైనవి బీజేపీకి. మరి రేపు మెజారిటీ 1 తగ్గితే బీజేపీ స్టాండ్ ఏంటనేది తేలాలి. అట్లాగే బెంగాల్లో కూడా అదే పరిస్థితి. మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అనుకున్నప్పుడు, లేదా ఎన్డీఏ అనుకున్నప్పుడు, ఇప్పటివరకైతే ట్రెండ్స్ని బట్టి చూస్తే లెఫ్ట్ పార్టీలకి 0, ఇంతవరకు ఎక్కడా లీడ్లో ఉన్నట్టయితే రిపోర్ట్స్ రావట్లేదు.
ఏమైనా కాంగ్రెస్ ఒక 4-5 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్టు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ ఏ స్టాండ్ తీసుకుంటుంది? బీజేపీ వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఉంది కాబట్టి మరి ఆమెకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకుంటే స్వతంత్రంగా కొనసాగుతారా? ఒకప్పుడు బీహార్లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. 1995 అనుకుంటాను. ఎవరికి మెజారిటీ రాలేదు, హంగు. ఎవరితో కలవలేదు. 3 సంకీర్ణాలు. ఏడాదికి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, ఇక తప్పలేదు. ఏవైనా 2 సంకీర్ణాలు కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గవర్నర్ గారు పిలుస్తారు, గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఎవరిని కలవకపోతే ఆ 3 దిక్కులో కూర్చొని భీష్మించుకొని కూర్చోవడం వల్ల ఏడాదిలోపే మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. అటువంటి సన్నివేశం ఏమైనా ఇప్పుడు కేరళ, బెంగాల్లో ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు కేరళలో చూస్తే యూడిఎఫ్కి సంపూర్ణమైన మెజారిటీ రాక, ఎల్డిఎఫ్కి రాక, బీజేపీకి ఒక 2-3 వస్తే, బీజేపీ రెండింటిని కలవకపోతే, అక్కడ హంగు ఏర్పడితే, ఎవరితోనూ కలవకపోతే మళ్ళీ ఒకప్పటి బీహార్ చరిత్ర పునరావృతం అవుతుందా? బెంగాల్లో అట్లా అవుతుందా? ఆ లెక్కలన్నీ ఇంకా ముందు తేలాలి. ఎందుకంటే ఆధిక్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పటికిప్పుడు చెప్పలేం. ప్రాంతాలను బట్టి కూడా బలాబలాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు బెంగాల్ తూర్పు ప్రాంతం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలు, నియోజకవర్గాలన్నీ కూడా మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉంటాయి. అదే బెంగాల్లో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ సరిహద్దుల్లో ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యం. మరి ఏ డబ్బాలు తెరిచారు? ఈవెన్ కాన్స్టిట్యున్సీ వైజ్గా చూసుకున్నప్పుడు కూడా ఒక్కొక్క నాయకుడికి ఒక ప్రాంతంలో బలం చాలా ఉంటుంది. ఒక చోట బలం ఉండదు, ఒక చోట కాన్సన్ట్రేట్ బాగా చేస్తారు, ఒక చోట చేయరు. ఇప్పుడు మనం సువేందు అధికారి వర్సెస్ మమతా బెనర్జీ చూస్తున్నాం. అప్ అండ్ డౌన్స్. సువేందు అధికారి ఆధిక్యంలో వస్తాడు, మళ్ళీ మమతా బెనర్జీ వస్తారు. అంటే నియోజకవర్గాల వారీగా కూడా ఒకప్పుడు అంటే బ్యాలెట్ పేపర్స్ అన్నీ కలిపి లెక్క పెట్టేవాళ్ళు. బ్యాలెట్ పేపర్లు అన్నీ ఒక్కచోట కలిపి లెక్క పెట్టినప్పుడు, పోలింగ్ బూత్ వైజ్ కాకుండా ఉన్నప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయితే దాదాపుగా అదే కొనసాగేది, ఒక ఆధిక్యం. కానీ ఇప్పుడు బూత్ వైజ్ ఒక్కొక్క బూత్ ఆ డబ్బా ఓపెన్ చేసి దాన్ని చెప్పాలి. దానివల్ల ఏమైనా మారొచ్చు. ఏదంటే ఇప్పుడు అస్సాం బీజేపీ లాగా, లేకుంటే స్టాలిన్ డిఎంకే తమిళనాడు లాగా ఏకపక్షంగా దూసుకుపోతుంటే ప్రెడిక్ట్ చేయొచ్చు. కానీ ఈ అప్ అండ్ డౌన్స్ ముందు వెనకలు ఆధిక్యాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటే బెంగాల్లో, కేరళలో ఇప్పుడు ఎవరు ఆధిక్యము, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ఇప్పటికిప్పుడు మనం అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ ఒక ఆసక్తికరమైన సన్నివేశం మనం 2 స్టేట్లో చూస్తున్నాం. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీకి మద్దతు ఇవ్వకుండా, సంకీర్ణలు లేకుండా పరోక్షంగా పోటీ చేయడం బీజేపీకి అనుకూలంగా మారితే, కేరళలో బీజేపీ సపరేట్గా పోటీ చేయడం వల్ల అక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా మారుతాం. ఈ సన్నివేశం మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి కేరళలో ఎల్డిఎఫ్ అధికారం నిలబెట్టుకుంటుందా, లేకుంటే 60 ఏళ్ల తర్వాత, 6 దశాబ్దాల తర్వాత కేరళలో కనుక ఎల్డిఎఫ్ ఓడిపోతే 60 ఏళ్ల తర్వాత భారతదేశంలో కమ్యూనిస్టులు పరిపాలించడానికి ఏ స్టేట్ లేదు, అంతా శూన్యం మాత్రమే కనిపిస్తుంది. అది ఆ ప్రమాదం జరగకుండా మరి ప్రజలు ఏం ఆలోచించారో చూడాలి. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. నిజంగానే అందరిలో కూడా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న పరిస్థితి. లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ 134 స్థానాలు ఆధిక్యంలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక తమిళనాడులో డిఎంకే 70 స్థానాలు ఆధిక్యంలో ఉంటే, కేరళలో యూడిఎఫ్ 79 స్థానాలతో ఆధిక్యంలో ఉన్నట్టుగా సమాచారం మనం చూస్తూ ఉన్నాం. ఇక అస్సాంలో అయితే క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. బీజేపీ అక్కడ ఎన్డీఏ 72 స్థానాల ఆధిక్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో ముందంజలో కొనసాగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రైట్, 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు అందరిలో కూడా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఇవి అందరిలో కూడా తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తున్న పరిస్థితి. వెస్ట్ బెంగాల్కు సంబంధించి ప్రస్తుతం తృణమూల్ అలాగే భాజపా మధ్య హోరాహోరీ కొనసాగుతున్న సందర్భం. ఎవరికి వారు తప్పకుండా అధికారాన్ని చేపడతామనే విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంటే, తమిళనాడులో డిఎంకే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక కేరళలో ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ బట్టి చూస్తూ ఉంటే యూడిఎఫ్ దాదాపు 78 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అసెంబ్లీలో
ఎన్డీఏ కూటమి బీజేపీ 75 స్థానాల ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. ఇక పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి 20 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. రవి గారు ఎట్లా చూడాలి? లేటెస్ట్ ట్రెండ్స్ను బట్టి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ప్రస్తుతం ఓవరాల్గా ఈ సినారియోని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సీతారామరాజు గారు, నిజంగా ఇప్పుడు ఈ దఫాలో జరుగుతున్నటువంటి శాసనసభ స్థానాలకు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధానంగా బెంగాల్, తమిళనాడు, కేరళ, తర్వాత పాండిచ్చేరి, అస్సాం. పాండిచ్చేరి, అస్సాం అనేది పెద్దగా మిగతా పక్క పెడితే ఈ 3 బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏంటంటే ఈ దేశంలో ఈ దశాబ్ద కాలంగా చాలా ప్రభావశీలంగా ఉన్నటువంటి మతవాద రాజకీయాలని ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి 3 రాష్ట్రాలు. ఓకే, వాస్తవంగా కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ఎక్కడ ఎదుర్కొంటలేదు, కాంగ్రెస్ బీజేపీకి దారిస్తున్నది ఎక్కడికక్కడ. ఓకే, ఎవరైతే బలంగా మతవాద రాజకీయాలని, విద్వేష రాజకీయాలను ఎదుర్కొంటున్నారో వాళ్ళని ఓడించి అక్కడ ఆయా రాష్ట్రాల్లో వాళ్ళని బదనాం చేసి అప్రతిష్ట పాలు చేసి వీళ్ళ అధికారం కోసం తనలాడి వెంపర్లాడి వీళ్ళ అధికారంలోకి వచ్చి నెక్స్ట్ దఫా చేసే పని ఏంటంటే మతవాద రాజకీయాలకు, విద్వేష రాజకీయాలకు దారి ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పచెప్పడమే కాంగ్రెస్ చేస్తున్న పని. లేకపోతే మీకు మనం చూస్తేనే ఉత్తరాదిలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీని కానీ ఈ బీజేపీ రాజకీయాలను కానీ ఎదుర్కొనే శక్తి ఎక్కడ లేదు. మొత్తం ఒక బోర్లా పడిపోయింది, బేలగా చేతులు ఎత్తేసింది. ఇవాళ బలంగా ఎదుర్కొంటున్నది కేరళ, బలంగా ఎదుర్కొంటున్నది తమిళనాడు, బలంగా ఎదుర్కొంటున్నది బెంగాల్. ఇలా బెంగాల్ అయితే మనం చూసినాం, ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా చూస్తూనే ఉన్నాం. ఎంత అంటే ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తర్వాత అమిత్ షా అయితే అసలు దాదాపు ఆయన ఏమంటారు దాన్ని, ఆయన సొంత రాష్ట్ర రాజకీయాలు కూడా గుజరాత్ ఎలక్షన్లో కూడా ఇంత టైం స్పెండ్ చేసి ఉంటాడో, ఇంత ఎఫర్ట్ పెట్టి ఉంటాడో లేదు తెలియదు. కానీ అసలు దాదాపు ఆయన సొంత అసెంబ్లీ ఎన్నికలకి ఎంత, సొంత స్థానానికి, పార్లమెంట్ స్థానానికి పోటీ చేసినప్పుడు ఎంత ఎఫర్ట్ పెడతాడో ఆ విధంగా ఇవాళ బెంగాల్ని ఎదుర్కొంటున్నాడు. ఎన్ని రకాల ప్రయోగాలు ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎన్ని రకాలుగా ఎలక్షన్ కమిషన్ కానీ చేతిలో ఉన్నట్టు అధికారాన్ని కానీ మిగతా అన్నిటిని ఉపయోగించాలి చేస్తున్నారు. కానీ వాళ్ళ బెంగాల్ నిజంగా కూడా మమతా బెనర్జీ ఈ పరిస్థితుల్లో కనుక మళ్ళీ 4సారి అధికారంలోకి వస్తే అది దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి మత రాజకీయాలకు ఒక రకమైనటువంటి ఒక అడ్డుకట్ట వేసినట్టే ఉంటుంది. ప్రజలకు ఒక రకమైనటువంటి సందేశాన్ని, దేశవ్యాప్తంగా సందేశానికి ఇచ్చినట్టు ఉంటుంది. సేమ్ ఎట్లాగో తమిళనాడులో ఎన్ని ప్రయత్నాలు చేయాలో తమిళనాడు డిఎంకి బలంగా బీజేపీకి వ్యతిరేకంగా ఐడియాలజికల్గా ఉన్నది కాబట్టి దాన్ని ఎదుర్కోవటానికి, దాన్ని దెబ్బతీయటానికి ఎన్ని రకాలుగా అటు ఏఐడిఎంకేని అటు ఇటు ఎన్ని చేయని ప్రయోగం లేదు, చేసింది. కనుక చేయలేము అన్నటువంటి నిర్ధారణకు వచ్చేసి దాదాపు ఆ తమిళనాడు ప్రజలు కూడా ఎక్కడ కూడా ఆస్కారం కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తలేదు. కేరళకు ఇప్పుడు ఒక భిన్నమైనటువంటిది ఉన్నది. కేరళలో ఏంటంటే రెండు కూడా లెఫ్ట్ కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలో సరే అధికారంలో ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు మత రాజకీయాలకు, విద్వేష రాజకీయాలకు ఈ ఒక బలమైనటువంటి ఒక పునాదిగా వ్యతిరేకంగా వాడిని ఎదిరించేటటువంటి పునాదిగా బలంగా ఐడియాలజికల్ నిలబడ్డటువంటి పార్టీలు ఆ పార్టీ లెఫ్ట్ పార్టీస్. కాంగ్రెస్ వాళ్ళకి అధికారంలో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం కేరళ. ఆ కేరళ కూడా వాళ్ళు ఏమైందంటే కొంత సహజంగా అక్కడ కేరళ ఉన్నటువంటి మామూలుగా కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ఒక టర్ము ఎల్డిఎఫ్ అంటే సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్కు, ఒక రెండవ టైం మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలో ఉండేటువంటి యూటీఎఫ్కు అట్లా అవకాశం ఇచ్చేటటువంటి సాంప్రదాయంగానే అది అక్కడ నడుస్తుంది. కానీ దాన్ని బ్రేక్ చేసి కూడా విజయన్ గారు గతంలో ఈసారి రెండోసారి అధికారంలోకి వచ్చారు, రెండోసారి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి 3వసారి కూడా వస్తుంది అనేది వాళ్ళు ఒక బలమైన విశ్వాసం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ఈ రాజకీయాలలో ఇప్పుడు తెలంగాణలో ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇక్కడ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక బీజేపీ జాతీయ రాజకీయాలకు, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా నిలబడినటువంటి నాయకుడు కాబట్టి బీజేపీ ధైర్యంగా
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఎదుర్కొనే శక్తి లేదు, రాజకీయ శక్తి లేదు, వాతావరణం లేదు. అందుకే ఏం చేసింది బీజేపీ కాంగ్రెస్ను ముందు పెట్టి కేసీఆర్ గారిని దెబ్బకొట్టింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తనకు కేసీఆర్ గారిని ఇక్కడ దెబ్బతీసే శక్తి లేదు కాబట్టి స్వతహాగా రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టి కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయటము, దెబ్బతీయటము, ఒక మిలాఖత్ రాజకీయాలు రెండు జాతీయ పార్టీలు చేసి కేసీఆర్ గారిని ఇక్కడ కాళేశ్వరం ఏ విధంగా కరెక్ట్గా ఎలక్షన్లకు 20 రోజుల ముందు ఏ విధంగా వాడుకుందో అటు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వచ్చేస్తాడానికి ఒక ఎన్డీఏ వెంటనే కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తారు, ఎన్డీఎస్సీ వచ్చి అదంతా కూడా ఒక క్షణాల్లో రోజుల్లోనే మధ్యంతర నివేదిక ఇచ్చేసి కాంగ్రెస్ బీజేపీ ఒక విషవలయాన్ని సృష్టించి ఒక విద్వేషపూర్వమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఉన్న విషబీజాలు నాటి కేసీఆర్ గారిని దెబ్బతీసే పనిచేసింది. ఇవాళ మనం చూసాం ఇప్పటికీ అధికారం మార్పిడి కోసము అదే బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసినాయి ఇక్కడ. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో కూడా ప్రతి సందర్భంలో కూడా జాతీయ రాజకీయాల్లో మేమే ఇద్దరం కత్తులు ఇస్తే పొడుచుకున్నట్టుగా మాట్లాడుకుంటారు ఇద్దరు. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ రెండు కూడబెలుకొని మిలాఖత్ రాజకీయాలు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బలమైన అస్తిత్వంతో, ఒక రాజకీయ స్వీయ అస్తిత్వంతో, ఒక బలమైన రాజకీయ వ్యవస్థగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి దాన్ని దెబ్బతీయటం కోసం ఇద్దరు కలిసి మిలాఖత్ చేస్తారు. అట్లా సేమ్ ఇవాళ నాకు తెలిసి ఇటువంటి ప్రయోగమే సేమ్ తెలంగాణలో జరిగినటువంటి ప్రయోగమే ఇవాళ కేరళ లాంటి చోట జరుగుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందుకోసం ఎందుకంటే సిపిఎంని అక్కడి నుంచి మొత్తం జరిపిస్తే కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వస్తుంది, ఆ తర్వాత మెల్లగా బీజేపీ ఎంటర్ అవుతుంది అక్కడ. సేమ్ అట్లా అటువంటి ప్రయోగమే ఏఐడిఎంకేని ముందు పెట్టి తమిళనాడులో ప్రయోగం చేసినప్పటికీ అక్కడ తమిళనాడు ప్రజలు విజ్ఞులు బాగా చైతన్యవంతులు కాబట్టి దీన్ని పసిగట్టి అక్కడ అవకాశం ఇస్తలేరు. ఇట్లా ఏమైతుందంటే వాళ్ళ ఒక్క మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో నేను బీజేపీకి నేనే ప్రధాన ప్రత్యర్థిని, బీజేపీ రాజకీయాలని అని చెప్పి మాట్లాడుతూ చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దేశంలో బీజేపీ రాజకీయాలని స్వతహాగా తనకు తాను తట్టుకొని ఎదిరించి దాన్ని నిలువరించే స్థితిలో అది లేదు. కాంగ్రెస్ చేస్తున్న పని ఏంటంటే ఎవరైతే బీజేపీ మతవాద రాజకీయాలను బీజేపీ చేసే విధ్వంస రాజకీయాలని ఎదిరించి బలంగా నిలబడుతున్నారు. అది ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది, బీహార్లో అదే జరిగింది, రేపు ఈ తమిళనాడు ఇక్కడ కూడా అదే. అటువంటి వాళ్ళని చాలా సాఫ్ట్గా ఒక సున్నితంగా కనిపించి బయటికి అక్కడ స్థానికంగా అస్తిత్వంతో ఉన్నటువంటి వాళ్ళని దెబ్బతీసి వీళ్ళ అధికారమే పరమావధిగా కాంగ్రెస్ అధికారంలోకి రావడము, తర్వాత నెక్స్ట్ దఫాలో బీజేపీ అక్కడికి ఎంటర్ కావడం అనేది జరుగుతున్నటువంటి సీనారియో. ఇవాళ నిజంగా బెంగాల్లో మమతా బెనర్జీ హోరాహోరిగా నిజంగా కూడా ఎంత అంటే ఆఖరికి పార్లమెంటరీ బలగాలను దించిండ్రు. మొత్తము కౌంటింగ్లో కూడా స్టేట్ ఆఫీసర్స్ని కాకుండా సెంట్రల్ ఆఫీసర్స్ని వాడి మొత్తం ఎక్కడ చేసినా కూడా ఇక్కడ కూడా సేమ్ తమిళనాడులో గదే ప్రయాణం జరిగింది. ఈ రెండు మాత్రం బలంగా ఇవాళ ఎదుర్కోవటం బీజేపీ రాజకీయాలను విద్వేష రాజకీయాలని దెబ్బగట్టగలుగుతున్నారు, నిలువరించగలుగుతున్నారు. నిజంగా ఇవాళ బెంగాల్లో కనుక ఇప్పుడు ట్రెండ్ అయితే మమతా బెనర్జీ టీఎంసీని అనుకూలంగా కనిపిస్తుంది. బట్ లాస్ట్ వరకు ఇదే కనుక ఫలితం ఎందుకంటే ఇంకా చాలా రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కౌంటింగ్లో చివరి వరకు. ఇదే రిజల్ట్ కనుక అంతిమంగా ఉంటే బీజేపీ చేసే మతవాద రాజకీయాలకు ఎక్కడో దేశంలో ప్రజల్లో పునరాలోచన మొదలవుతారు. చాలా కీలకమైన అంశం ఇది. అన్నిటికంటే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు అనేవి ప్రస్తుతం అందరిలో కూడా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న సందర్భం కనిపిస్తోంది. దాదాపు 3 దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారంలోకి వచ్చింది. మమతా బెనర్జీ గారు ఏకంగా 3 సార్లు అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు, 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి కూడా గెలిస్తే దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించినట్టు అవుతుంది. 4వసారి ఆమె ముఖ్యమంత్రి అవుతారనే ఒక చర్చ మొదలైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే హోరాహోరీగా ప్రస్తుతం అక్కడ ఫలితాలు వస్తూ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్కు సంబంధించి జాతీయ స్థాయి మీడియాలో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతుందని వార్తలు వస్తూ ఉంటే, ఇతర ఏజెన్సీల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తూ ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది.